కొచ్చాడియాన్ రిలీజ్ మరింత లేట్ అయ్యేట్టు కనిపిస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తయింది. కానీ అనుకోకుండా జరిగిన ఓ గొడవ కారణంగా సినిమా రిలీజ్ అనుకున్న టైంకి వస్తుందా రాదా అన్న అనుమానం కలిగిస్తోంది. కొచ్చాడియాన్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నా తీయని ఆశల పూలతడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరికి పైన బడి. రోబో తర్వాత రజనీకాంత్ నటిస్తోన్న సినిమా కొచ్చాడయన్. దీపికా పడుకునే హీరోయిన్. అవతార్ మాదిరి 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ ఇది. రజనీ రెండో కూతురు సౌందర్య ఈ సినిమాకు దర్శకురాలు. భారీ తారాగణంతో రూపొందిన కొచ్చడయన్ తెలుగులో విక్రమసింహ పేరుతో డబ్ అవుతోంది. సౌందర్యకు ఇది ఫస్ట్ సినిమా కావడంతో కొచ్చడయన్ కథ దగ్గర నుంచి డైరెక్షన్ వరకు అన్ని కేఎస్ రవికుమారే దగ్గరుండి చూసుకున్నాడు. అన్ని క్రాఫ్ట్స్ ని పర్యవేక్షించాడు. మన్మథ బాణం తర్వాత మరో సినిమా చేయకుండా కొచ్చడయన్ పనిలో మునిగిపోయాడు. సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. మరేమైందో ఏమో కానీ కొచ్చడయన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల నుంచి కేఎస్ఆర్ తప్పుకున్నాడు. మరో దర్శకుడు మాదేశ్ వీటిని చూసుకుంటున్నాడు. రవికుమార్ తప్పుకోవడంపై కోలీవుడ్ లో రకరకాలుగా అనుకుంటున్నారు. వర్క్ విషయంలో సౌందర్యతో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగానే కేఎస్ రవికుమార్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవికుమార్ హిందీ సినిమా డైరెక్షన్ లో బిజీగా ఉండడం కారణంగానే శంకర్ శిష్యుడు దర్శకుడు మాదేశ్ కొచ్చడయన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నాడు అంటున్నాయి చిత్రవర్గాలు. ఏం జరిగినా సంక్రాంతికి వస్తుందని ఎదురు చూస్తున్న కొచ్చడయన్ పోస్ట్ పోన్ కాకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. కలిపితే కలరే కన్నా